హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఇండ్ల పథకం గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. ఇక ఈ పథకం కింద రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదల ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయనున్న సంగతి అందరికీ తెలిసిందే. మొత్తం 4 విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో ఆ డబ్బులు జమ చేయనున్నారు. అలాగే తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు చొప్పున మంజూరు చేయనున్నారు. సొంత జాగా ఉన్న నిరుపేదలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాగే ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 80,54,554 అప్లికేషన్లు వచ్చాయి. ఇక వీటిపై గ్రామాల్లో గ్రామ కార్యదర్శులు, పురపాలికల్లో వార్డు అధికారులతో ప్రత్యేకంగా రూపొందించిన ఇందిరమ్మ ప్రత్యేక యాప్ ద్వారా సర్వే చేస్తున్నారు. సర్వేయర్లు ఇంటింటికి వెళ్లి సర్వే చేయబడుతున్నారు. లబ్ధిదారుల అన్ని వివరాలు పక్కాగా తెలుసుకుంటున్నారు. ఇక ఇప్పటి వరకు 68,57,216 దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి సర్వేయర్లు యాప్ ద్వారా వివరాలు సేకరించారు. అయితే యాప్ సర్వేలో ఏమైనా అక్రమాలు జరిగాయా, ఏమైనా తప్పుడు సమాచారం నమోదు చేశారా అనే అంశాలపై తెలంగాణ గృహ నిర్మాణ శాఖ దృష్టి సారించింది. ఇక ఇందులో భాగంగా ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో సూపర్ చెక్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక సర్వే పూర్తయిన వాటిలో సూపర్ చెక్ పేరుతో 5% అంటే దాదాపు 4.02 లక్షలు దరఖాస్తులను గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు మళ్లీ సర్వే చేయనున్నారు. ఆ నిర్మాణ శాఖ పీడీలకు గ్రామాల్లో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో కమిషనర్ల లాగిన్ కు పంపిస్తున్నారు. ఈ అధికారులు సర్వే పూర్తయిన లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సర్వేయర్లు యాప్ లో నమోదు చేసిన వివరాలు చెక్ చేయనున్నారు. ఎక్కడైనా తప్పుడు వివరాలు నమోదు చేసినట్లు తేలితే సర్వేయర్లపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.